సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరిషత్ పంకజ్ అధ్యక్షతన జిన్నారంలో జరిగిన పటాన్చెరు నియోజకవర్గ స్థాయి పీస్ కమిటీ సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీ జిల్లా సూపరింటెండెంట్ పంకజ్ గారికి అట్లాగే జిల్లా అడిషనల్ ఎస్పీ సంజయరావు గారికి అట్లాగే డిఎస్పీ మరి రవీందర్ రెడ్డి గారికి వేదిక పైనటువంటి సిఐ గారికి పోలీస్ సిబ్బందికి అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి మానవతావాదులకు పలు రాజకీయ పార్టీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒకటే నిమిషం మాట్లాడతాం. మొన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో సోషల్ మీడియా టీవీలో పేపర్లో కన్నా నాకు ఒక ఫ్రెండ్ నోయిడా నుండి ఫోన్ చేసిండు, యూపీ నుండి. అరే ఆప్కా పటాన్చెరు ఏరియా మీకు జగడా హోగతే అంటే అది సాయంత్రం ఈవినింగ్ తెల్లారి మళ్ళీ పేపర్లో చూసిన దాకా అది తెలియలేదు. సోషల్ మీడియా ఈరోజు ఎట్లా ఉందంటే ఆడ 1% ఏదైనా ఇష్యూ అయితే దాన్ని 1000% దాన్ని కలిపి మొత్తం స్ప్లిటేషన్ చేస్తున్నారు, జరగని సంఘటనలు పంపిస్తున్నారు. అది సోషల్ మీడియా ఎట్లా ఉందంటే మనము ఈరోజు పరిస్థితి వచ్చిన తర్వాత ఎట్లా అయిందంటే కుంభమేళాలో పాన్ షాపులో అనిల్ అంబానీ ఆదాని వాళ్ళు పాన్ షాప్ ఏదో అమ్ముతున్నట్టు ఏదో చేస్తున్నట్టు భుజాల మీద చేసుకున్నట్టు ఇట్లా సోషల్ మీడియాలో ఏదైతే స్ప్లిటేషన్ అవుతుందో దీన్ని పూర్తిగా మనుషుల మధ్య మానవతా బంధాలు లేకుండా చేస్తున్నారు. అట్లాగే జరిగే సంఘటనలు కూడా ఏదైతే ఒక సంఘటన జరుగుతుందో స్థానికుల ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, బయటి వారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఏమవుతుంటుందంటే స్థానికులు రోజు పొద్దుగా లేచి మనం ముఖం చూసుకోవాలి కనుక కొంత కాంప్రమైజ్ లెవెల్లో వాళ్ళు సరే ఎందుకు పోని అనే పద్ధతితో వాళ్ళు ఉంటారు. కాబట్టి బయటి వ్యక్తులు ఏమో రెచ్చగొట్టి ఇది ఒక ఇష్యూ చేయాలి, దీన్ని ఒక ఇక్కడ కలర్కం సృష్టించాలనే పద్ధతిలో ఉంటారు. కనుక మనందరం కూడా మనం చాలా సంవత్సరాల నుండి పీస్ మీటింగ్లో పాల్గొంటున్నాం. మేమైతే 2001, 2002 నుండి మరి అప్పటి నుండి కూడా పీస్ మీటింగ్లో పాల్గొంటున్నాం. ఎందుకంటే ఒక చిన్న సంఘటన మీకు చెప్తా సార్. మా దగ్గర 90 పీరియడ్లో మేమందరం కూడా పటాన్చెరులో క్రికెట్ ఆడుతుంటే రామ్ మందిర్లో ఆడుతుంటే అందరినీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఆల్కబీర్ విషయంలో.